గల్ఫ్ యుద్ధంలో కేంద్ర బిందువుగా ఉన్న ఇరాన్ ఈరోజు అంతర్జాతీయ సమాజంలో అతిపెద్ద చర్చగా మారింది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న మొదలుపెట్టిన యుద్ధానికి ఈ నెల 27తో 30 రోజులు పూర్తవుతున్నాయి. ఈ యుద్ధం ముగిసిందా లేక కొనసాగుతుందా అంటే అంతా గందరగోళమే. పెద్దన్నగా ప్రపంచం ముందు కనిపించే అమెరికా గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో బాగా అయోమయంలో ఉంది. యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత పట్టు దక్కక చిక్కక గౌరవనీయమైన ముగింపు కోసం అమెరికా చూస్తోంది అని అంటున్నారు. ఇక ఇజ్రాయెల్ అయితే అస్తిత్వ సమస్య అంటోంది. ఇంతదాకా వచ్చిన తరువాత బదలకూడదు అన్నది ఆ దేశ స్ట్రాంగ్ భావన. ఇరాన్ అయితే తోక తొక్కిన తాచు మాదిరిగా ఉంది. తన దేశం జోలికి వచ్చారు కాబట్టి అంత సులభంగా తాము వదిలిపెట్టమని అంటోంది. దాంతో గల్ఫ్ యుద్ధం ఈరోజు ప్రపంచాన్ని పెద్ద సంక్షోభంలోకి నెడుతోంది. ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఇంధన సమస్యతో పాటు గ్యాస్ సమస్య తలెత్తి దేశాలకు దేశాలే ఆర్థిక సునామీకి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. హార్మోజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలకు టోల్ వసూలు. గల్ఫ్ దేశాలన్నింటితో భారత్కి మంచి స్నేహబంధాలు. ఇరాన్ శత్రు దేశాల జాబితా మొదటి స్థానం ఆ దేశానిదే. కేంద్రం పెట్రోల్, డీజిల్ పైన అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గింపు. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే గల్ఫ్ యుద్ధం ఈ రోజు ప్రపంచాన్ని అతిపెద్ద సంక్షోభంలోకి నెడుతోంది. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ఇంధన సమస్యలతో పాటు గ్యాస్ సమస్యలు తలెత్తి దేశాలకు దేశాలే ఆర్థిక సునామీకి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద ప్రపంచ దేశాల ఒత్తిడైతే ఉంది. యుద్ధం విరమించుకోవాలని కోరుతున్న వారు ఉన్నారు. హార్మోజ్ జలసంధి అన్నది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ విషయంలో అంతా కలిసి ఇరాన్ మీద సంప్రదింపులు, రాయబారాలు అన్నీ చేస్తున్నారు. అయితే ఇరాన్ యుద్ధం విషయాల్లో వెనక్కి తగ్గేది లేదు అంటూనే మధ్య మార్గాన్ని ప్రకటించింది. ఆ విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. హార్మోజ్ జలసంధి మూసుకొని పోలేదని, అది తమ మిత్ర దేశాలకు అందుబాటులో ఉంటుందని స్పష్టంగా ప్రకటించింది. శత్రు దేశాలకు మాత్రం ఈ జలసంధితో ఇక రుణం తీరిపోయినట్లే అంటోంది. ఇరాన్ మిత్ర దేశాల జాబితా చూస్తే రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇరాక్ ఉన్నాయి. ఇండియాను తమ మిత్ర దేశంగానే ఇరాన్ ప్రకటించడం విశేషం. ఇక తమ మిత్రులకు అన్ని విధాలుగా సహకరిస్తామని, హార్మోజ్ జలసంధి ద్వారా నౌకల రవాణాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఇరాన్ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ని కూడా తమ మిత్ర దేశంగా ఇరాన్ పేర్కొనడం అతిపెద్ద ఊరటగా చెప్పాలి. ఇదిలా ఉంటే భారత్ మొదటి నుంచి అలీన విధానాన్ని అనుసరిస్తోంది. అదే సమయంలో ప్రపంచ వేదిక మీద అందరితోనూ స్నేహంగా ఉంటూ వస్తోంది. గల్ఫ్ యుద్ధం మొదలు కావడానికి 24 గంటల ముందే ఇజ్రాయెల్ దేశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆ దేశ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. నిన్ననే అమెరికా భారత్తో మాట్లాడింది. ట్రంప్ నేరుగా మోదీతో ఫోన్ కలిపారు. రష్యా అయితే భారత్కి దశాబ్దాల మిత్రుడు. గల్ఫ్ దేశాలన్నింటితో భారత్కి మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఇరాన్ విషయంలో ఇప్పటిదాకా భారత దౌత్యం మీద పలు అనుమానాలు అంతర్జాతీయ దౌత్య నిపుణులు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇరాన్ మిత్రదేశంగా భారత్ని పేర్కొనడంతో ఆ అనుమానాలు పటాపంచలైనట్లే అంటున్నారు. ఇక ఇరాన్ శత్రు దేశాల జాబితా చూస్తే అందులో మొదటి స్థానం అమెరికాకు దక్కింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ని ఉంచింది. ఇక ఈ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నాయని గల్ఫ్ దేశాలను ఇరాన్ శత్రువుల లిస్టులో ఉంచింది. దాంతో ఈ దేశాల నౌకలను ఎట్టి పరిస్థితుల్లో హార్మోజ్ జలసంధిలోకి అనుమతించమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ స్పష్టం చేశారు. ఇక మిత్రులతో తమ బంధం అంతా ఫ్యూచర్లో కూడా కొనసాగుతుందని, యుద్ధం ముగిసిన తర్వాత కూడా బలంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. అయితే మిత్ర దేశాల నౌకలు హార్మోజ్ జలసంధి మార్గంలో వెళ్ళాలి అంటే కొన్ని నిబంధనలు పాటించాలని ఆయన చెప్పుకొచ్చారు. తమతో పూర్తి కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన అంటున్నారు. అంతేకాదు ఇక మీదట హార్మోజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలకు టోల్ వసూలుంటుందని ఇరాన్ చెప్పడమే అతిపెద్ద విశేషంగా అంతా చూస్తున్నారు. దీంతో యుద్ధం తెచ్చింది సాధించింది ఏంటి అంటూ టోల్ బాదుడు అని అంతా అనుకుంటున్నారు. ఇకపోతే వాహనదారులకు భారీ ఊరట లభించింది.
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా వార్ నేపథ్యంలో భారతదేశంలో ఇంధన సంక్షోభం నెలకొనింది. పెట్రోల్ డీజిల్ కోసం బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోల్ డీజిల్ కొరతతో పాటు ధరలు భారీగా పెరిగాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు భారీ శుభవార్త చెప్పింది. పెట్రోల్ డీజిల్ పైన విధిస్తోన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పెట్రోల్ పైన లీటరుకు 13 నుంచి 3 రూపాయల వరకు తగ్గించగా డీజిల్ పైన 10 రూపాయల వరకు పూర్తిగా తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరల భారాన్ని ప్రజలపైకి బదిలీ చేయకుండా ఈ చర్య కొంతమేరకు ఉపకరించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మరో వాదన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం నేరుగా వినియోగదారుడికి ప్రయోజనం లభించడం లేదు. హార్మోజ్ జలసంధి మూసివేత భయాలు, పశ్చిమాసియా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన దిగుమతి వ్యయాన్ని తగ్గించుకోవడానికి, చమురు సంస్థ ఆర్థిక రికవరీకి సహాయపడడానికి ఈ సుంకాల కోత ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. దేశంలో ప్రధాన ప్రైవేటు ఇంధన విక్రయ సంస్థ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులపైన ఇప్పటికే ధరల భారాన్ని మోపింది.